హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూద్దాం. ఓకే, సో మొన్న మీరు రాసిన పబ్లిక్ ఎగ్జామ్లో ఏ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారు అనే దాన్ని స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటాం. ఇందులో మీరు ఆన్సర్స్ చెక్ చేసుకొని ఎంతవరకు రాశారో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మేడం వాల్యుయేషన్ రిలేటెడ్ వీడియోస్ పెట్టండి అనేసి అడుగుతూ ఉన్నారు. సో మనం రాసిన ఆన్సర్కి మార్క్స్ ఎలా అలాట్ చేస్తారు అనేసి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో దిస్ వీడియో ఈస్ ఫర్ ఆల్ ది సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో మై స్టూడెంట్స్. ఓకే నాన్న, సో సెక్షన్ ఏలో చూడండి 9 ఆన్సర్స్. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో ఇలా కనుక మీరు కరెక్ట్గా రాసుంటే మీకు 9 మార్క్స్ పడతాయి. ఓకే, సో చెక్ చేసుకోండి ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో. అండ్ సెక్షన్ బిలో కూడా చెక్ చేసుకోండి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇలా కనుక మీరు కరెక్ట్గా రాసుంటే 2 మార్క్స్ పడతాయి. ఇక్కడ చూడండి 12th క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఫార్ములా రాసినందుకు 1/2 మార్క్ పడుతుంది, సబ్స్టిట్యూట్ చేసినందుకు ఒక 1/2 మార్క్ అండ్ ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్. ఓకే, సో అట్లానే 13th క్వశ్చన్ కూడా న్యూమరికల్, ఫార్ములాకి 1 మార్క్ అండ్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కరెక్ట్గా వస్తే 1 మార్క్. సో టోటల్గా 2 మార్క్స్. సో ఇట్లాగా న్యూమరికల్స్కి మార్క్స్ డివైడ్ చేస్తారు. సో నిదానంగా చూసుకోండి. సో సెక్షన్ సి ఫర్ 4 మార్క్స్. సో 25th క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇందులో బాక్స్ వేసి మీరు కరెక్ట్గా వాల్యూస్ రాసి క్యాల్కులేట్ చేస్తే దానికి 2 మార్క్స్ అండ్ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్ అండ్ ఫైనల్ ఆన్సర్కి 1 మార్క్. ఓకే, ఇలాగా 4 మార్క్స్ డివైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్ ఇస్ డిఫరెన్సెస్. 4 డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. సో ఫర్ 4 మార్క్స్. ఓకే, అండ్ 27th క్వశ్చన్ సిగ్మా అండ్ పై బాండ్ డెఫినేషన్స్కి 1 మార్క్ ఈచ్ అండ్ డిఫరెన్సెస్కి 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్ PCl5 హైబ్రిడైజేషన్ అండ్ నెక్స్ట్ 29th క్వశ్చన్ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అండ్ 30th క్వశ్చన్ కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్. 31 క్వశ్చన్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. చూడండి నాన్న, ఈ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా 5 ప్రాక్టీస్ పేపర్స్లో నుంచే వచ్చాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకే అర్థమయ్యేది. అండ్ 2 మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, సో ఈ 7 పేపర్స్లో నుంచే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకి ఇది అర్థమయ్యే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ డి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అందులో నుంచే 3 వచ్చేసాయి. ఓకే, సో నేను ఇచ్చిన 5 ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ 2 మోడల్ పేపర్స్లో నుంచే 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఈ 12 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్ని ప్రాక్టీస్ పేపర్స్లో నుంచే వచ్చాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేను చెప్పినవి అన్నీ వచ్చాయి. ఓకే, అండ్ 2 మార్క్స్లో నేను అన్ని మీకు వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి సో అన్నీ అందులో నుంచే వచ్చాయి. అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు చెక్ చేసుకోండి, ప్రాక్టీస్ పేపర్స్లో నుంచి 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఎవరైతే ఈ 5 ప్రాక్టీస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ చదివారో వాళ్ళకి కంపల్సరీ 90% ప్లస్ వస్తుంది ఈ ఎగ్జామ్లో. ఓకే నాన్న, టీజీ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి కానీ రిజల్ట్స్ April 2nd వీక్ కల్లా వచ్చేసాయి అంటున్నారు మ్యాక్సిమం. సో బీ రెడీ ఫర్ దట్ అండ్ బీ పాజిటివ్. కరెక్షన్ కూడా అంత టఫ్గా ఉండదు, ఇట్ విల్ బి లిబరల్. అండ్ ఎవరైతే బెటర్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ రాయాలని అనుకుంటున్నారో సో వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టేసేయండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Bye. See you all in the next video.